ఏ టెస్ట్ బట్టి మాకు కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే ఏ టెస్ట్ బట్టి మాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందనో, లేకపోతే లోపల ఏదో చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. లైక్ అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్టులు రాస్తారు, ఈ టెస్టుల్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని చూసి అయ్యో బాబా మాకు చాలా ఎక్కువ ఉంది అని అనుకోవడం చూస్తూ ఉంటాం. సో ఈ మూడిట్లో దేన్ని తీసుకోవాలి ప్రిఫరెన్స్గా, అసలు ఏంటివి? పేషెంట్ బాధ్యత ఎప్పుడు ఏమిటి అంటే వాల్యూలు చూడటం కాదు. పేషెంట్ బాధ్యత టెస్ట్ చేసుకోవటం సమయానికి. ఆ సమయం ఎప్పుడు అంటే నేను ఇందాక చెప్పినట్టు యంగ్స్టర్స్ ఎవరు అంటే యంగ్స్టర్స్లో 20 ఇయర్స్కే స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం, ఎక్కువ మంది ఫ్యామిలీలో అయిన వాళ్ళు, లేదా తక్కువ వయసులో ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిన వాళ్ళు. సో ఈ వాల్యూ విషయానికి వస్తే వాల్యూ అనేది ఎల్డిఎల్ అని చెప్పి ఇందాక ఏది చేసుకోవాలని క్వశ్చన్ వేశారు. సో లిపిడ్ ప్రొఫైల్ అంటారు దాన్ని. లిపిడ్ ప్రొఫైల్ అంటే మొత్తం వస్తాయి. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని ఇస్తారు. సో వీటిని నేను అనేది ఏమిటంటే ఒక పేషెంట్గా దాని మీద బుర్ర పెట్టద్దు, చేసుకొని డాక్టర్కి ఇవ్వటం మంచిది. దాన్ని చూసేసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, హడావిడి పడాల్సిన అవసరం లేదు, ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని చూసి మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది, ఎందుకంటే నీ తప్పవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్డిఎల్ 120 ఉందండి. 120 ఒక మనిషికి నార్మల్ ఉండొచ్చు. సేమ్ ఏజ్ గ్రూపు సేమ్ ఫ్యామిలీ ఇంకోళ్ళకి అది ఎక్కువై ఉండొచ్చు. అది ఎలా నిర్ధారణ చేస్తాం? డాక్టర్ యొక్క ఎక్స్పర్టీస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నది, డయాబెటీస్ ఉంది, ఒకరికి డయాబెటీస్ లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎల్డిఎల్ 120 అంటే చాలా ఎక్కువ. డయాబెటీస్ లేదు, ఎల్డిఎల్ 120, 18 year old ఆ 20 year old, ఇదికి ఏమేం పెద్ద కంగారు పడిపోయేది ఏం లేదు, దీనికి ఏం చేయం. సిమిలర్గా అసలు ఏదీ లేదు, డయాబెటీస్ లేదు, లావు లేడు, అన్నీ బాగున్నాయి, పారాలసిస్ వచ్చింది, రికవర్ అయిపోయాడు. 60 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, పారాలసిస్ వచ్చి రికవర్ అయ్యాడు. వేరేవేమీ లేవు, మొత్తం రికవర్ అయిపోయాడు. ఇతనికి ఎల్డిఎల్ 100 ఉంది. మామూలుగా వాళ్ళకి ఎల్డిఎల్ 100 అంటే తక్కువ లేదా నార్మల్, ఇతనికి చాలా ఎక్కువ అది. ఇండివిజువలైజ్డ్. సో కొలెస్ట్రాల్ వాల్యూని బట్టి ఉండదు, పరిస్థితులు ప్లస్ కొలెస్ట్రాల్ బట్టి ఉంటుంది. సో ఆ పరిస్థితులు అనేవి కూడా నేను చాట్ జీపీటీ చేస్తా, గూగుల్ చేస్తా అనకండి, మీ మైండ్ పాడైద్ది.